వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు ప్రస్తుతం చాలా అట్రాక్టివ్గా ఉన్నారు, హై వైబ్రేషన్లో ఉన్నారు. సో మీ యొక్క సోల్మేట్ని అట్రాక్ట్ చేస్తున్నారు. మీ యొక్క పార్ట్నర్తో ఒక రీబర్త్ అనేది జరుగుతుంది అని చెప్పి మీ యొక్క కార్మిక్స్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి, నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ యొక్క ప్రమేయం లేకుండా అని చెప్పి అనుకున్న ప్రయత్నం అనేది స్ట్రాంగ్గా విఫలమైంది అని చెప్పి ఏంజల్ టీమ్ చెప్తున్నారండి. ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు, దీని యొక్క పరిణామాలు వారి జీవితంలో ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? ఫ్యూచర్లో ఇంకా ఏ విధంగా ఆలోచిస్తారు మీ యొక్క టాక్సిక్ కార్మిక్స్ అందరూ కూడా అని ఈ ఎనర్జీ ద్వారా చూద్దామండి. ఓకేనా? ఈ రీడింగ్ ద్వారా చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ విషయంలో మీకు డబ్బులు రాకూడదని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారంట కొంతమంది కార్మిక్స్. వారి యొక్క కర్మ అనేది అనుభవిస్తున్నారు అని చెప్పి ఏంజల్ నేను పనిష్మెంట్ ఇచ్చాను వాళ్ళకి అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ ఎనర్జీ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. జడ్జిమెంట్ రీడింగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ వారి విషయంలో ఏ రకంగా కూడా అట్రాక్షన్ అనేది ఉండకూడదు. ఎస్ దాంకొని చూస్తున్నారంట, అబ్జర్వ్ చేస్తున్నారంట ఉసిరి వెళ్ళేలందరూ కూడా. సోల్మేట్ అనేవాళ్ళు రాకూడదు, పార్ట్నర్తో రీబర్త్ ఉండకూడదు. ఎస్ కన్ఫర్మేషన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అండి. మీరంటే పడని వాళ్ళు బ్యాడ్ క్రౌడ్ అనమాట. అంటే వాళ్ళందరూ గ్రూప్గా ఉండి ఎవరైతే జీవితంలో ముందుకు ఎదగాలి అనుకుంటున్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ సొంత వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్, మీతో మాట్లాడే వాళ్ళు వీళ్ళేనండి వీళ్ళంతా. ఓకేనా? సో ఎక్కడో ఒకరు ఇద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మొత్తం అంతా కూడా మీరు బాగా తెలిసిన వాళ్ళు, మీతో మాట్లాడే వాళ్ళే. కేవలం మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి బిహైండ్ ద సీన్స్ అంటే మీకు తెలియకుండా మీ వెనక మీకు తెలియని వాళ్ళతో కుట్రలు చేపిస్తున్నారు. ఓకేనా? జీవితంలో ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారంట, బయటకు వెళ్ళినప్పుడు బండ్ల మించి పడేలాగా. బట్ సీక్రెట్స్ అనేవి ఏవి తెలియకూడదు అనుకుంటున్నారంటండి వాళ్ళు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళ గురించి మీకు ఏదో సీక్రెట్ తెలుసు అని అనుకుంటున్నారు. 222 పార్ట్నర్కి సంబంధించి బ్యాలెన్స్, మనీకి సంబంధించి వాళ్ళు ఏదో ఇల్లీగల్గా చేస్తున్న ఆ విషయం మీకు తెలుసు, లేదా ఫ్యూచర్లో మీ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఆలోచిస్తున్నారంట. వారి ఎనర్జీలో ఆ విధంగా ఉందండి. ఓకేనా? అందుకని చెప్పి మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్నారంట. మీ మైండ్ని మ్యానిపులేట్ చేయటం, లేదా అనవసరమైన వాటి మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టేలా చేయటం చేస్తున్నారంట. బట్ అదేది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ప్రస్తుతం ఏంటి అంటే కూడా మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆడియన్స్లో చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. అది మీ యొక్క కార్మిక్స్ యొక్క కర్మ అండి. ఎవరైతే మీ ఎదుగుదల చూడకూడదు అనుకున్నారో, ఎవరు మీరు సంతోషంగా ఉండకూడదు అనుకున్నారో వారందరి ముందు కూడా మీరు నిలబడ్డారు. 0303 సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఒక రకంగా మీకు కావాల్సిన అన్నీ మీరు సంపాదించుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. సో అది వాళ్ళు చూడలేకపోతున్నారంట. ఏ రకంగా అయితే మిమ్మల్ని చూడకూడదు అనుకుంటున్నారో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆ విధంగా ఉన్నారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. అందుకని చెప్పి ఎస్ మీ యొక్క ఫ్యామిలీ పర్సన్స్తో మాట్లాడుతున్నారంట. మీ ఇంట్లో తిరిగే వాళ్ళు, రిలేటివ్స్ రెగ్యులర్గా వచ్చి మీతో మాట్లాడే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారంట. సీక్రెట్గా కొన్ని చాలా ఇన్ఫర్మేషన్ అనేది దాస్తున్నారంటండి. వాళ్ళు ఏంటి అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారండి క్లియర్గా ఇందులో. వాళ్ళు మీ దగ్గర నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ దాచారంట. అండ్ వాళ్ళ గురించి కూడా మీకు ఏదో తెలియకూడదు అని కూడా అనుకుంటున్నారంటండి. గ్రాండ్ పేరెంట్స్, ఫాదర్ బ్రైడ్ వాళ్ళు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, మీకు ఒక అన్నెసెసరీగా థాట్స్ వచ్చేలాగా వెయిట్ చేస్తూ, లేదా దేని గురించి అకారణంగా ఏదో లేని దాని గురించి బాధపడుతూ ఏడుస్తూ మీరు తప్పుకునేలాగా ఎవరి మీద రాకుండా 0404 ఫ్యామిలీకి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీకు ఫ్యామిలీ రాకముందే, ఐదర్ మ్యారేజ్ కాకముందే లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు కిడ్స్ రాకముందే, ఇది ఒక మేజర్ యాక్టివిటీ అనేది మీ లైఫ్లో జరగకముందే, మీకు ఒక సంతోషం, ఒక పాత, ఒక క్లారిటీ అనేది ఇంకా రాకముందే అనే కాడే ఉన్నారు. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది మీ లైఫ్ ఏంటో అనేది. 4-23-24 అండి. ఓకేనా? 23-24 ఏజ్ ఉన్న పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మీ విషయంలో. ఎస్ చాలా చైల్డ్లెస్ బిహేవియర్ చేస్తున్నారండి. చిన్న పిల్లల్లాగా కావాలని అకారణంగా మీతో గేమ్స్ ఆడాలి అనుకుంటున్నారు. అండ్ ఇంట్లో ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి, కానీ అవేవి కూడా పని చేయలేదండి. వాళ్ళు అనుకున్న పని జరగలేదు. జీవితంలో మీరు వెనకకి తిరిగి చూసేలా చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు?
మిస్సింగ్ అండి. వారికి ఏ రకంగా కూడా అవకాశం లేదు. మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ, ఏడిపించడానికి కానీ, ఫ్యామిలీ పరంగా నెగెటివ్ ఎనర్జీస్ చేసి డైరెక్ట్‌గా కూడా ఏ రకంగా కూడా ఛాన్స్ లేదని క్లియర్‌గా చెప్పేస్తున్నారండి. న్యూ బిగినింగ్ లేదు, డబుల్ కన్ఫర్మేషన్. మీ విషయంలో న్యూ బిగినింగ్ లేదండి మీ కార్మిక్స్‌కి. ఓకేనా? యూ ఆర్ హెవీలీ ప్రొటెక్టెడ్. అలాగే స్టెబిలిటీ అనేది కన్ఫర్మ్. ఏదైతే జీవితంలో మీరు నిలబడకూడదు అనుకుంటున్నారో, ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళు నెగెటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో, సో నిలబడకూడదని చేస్తున్నారో అది మీ యొక్క స్థిరత్వానికి ఇంకా స్ట్రాంగ్‌గా బేస్‌మెంట్ ఏస్తుంది. ఓకేనా? సో, వాళ్ళు మీరు ఎదగకూడదు అనుకునే కొద్దీ కూడా మీకు ఒక కొత్త కొత్త ఐడియాలు, కొత్త క్లారిటీ, కొత్త బిజినెస్ ఐడియాలు ఈ విధంగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. మీ ఫ్యామిలీని ఇప్పుడు మీరు కరెక్ట్ వ్యూలో చూడగలుగుతున్నారు. కరెక్ట్‌గా ఆలోచించగలుగుతున్నారు. సో, మేజర్ డిసిషన్స్‌ని కూడా మీరు ఇట్టే క్లియర్‌గా ఆలోచించగలుగుతున్నారు. ఆ యొక్క క్లారిటీ, మెచ్యూరిటీ అనేది మీకు పెరుగుతుంది. 555 బిగ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి మీ లైఫ్‌లో అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. యెస్. గొడవలైతే ఖచ్చితంగా పెట్టుకోలేరండి. డబ్బులిచ్చి మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనా షాప్ లేదా ఏదైనా రన్ చేస్తున్న వాళ్ళకి డబ్బులిచ్చి పరువు తీయాలని చూస్తున్నారంటే ఛాన్స్ లేదు గొడవ పెట్టుకోవడానికి. అండ్ న్యూ బిగినింగ్ కూడా లేదండి మీ పనిని ఆపడానికి. అందుకని సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని ఎట్ ద మూమెంట్ రైట్ నౌ ఈ మూమెంట్లో వాళ్ళు మీ మీద నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట. మీ ఫ్యామిలీని అందరినీ ఇబ్బంది పెట్టాలి అని చెప్పి, కానీ దారి అయితే లేదండి. రిలాక్స్ చేయడానికి ఏ రకంగా కూడా దారి లేదు. అండ్ మీకు మబ్బుగా లేజీగా ఉండేలా కూడా చేస్తున్నారంటే దానికి ఛాన్స్ లేదు. ఓకేనా? కానీ డబుల్ కన్ఫర్మేషన్ దారి లేదండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. హోటల్స్‌లో మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట. మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అని ఎవరికీ తెలియకుండా. అంటే ఇప్పుడు మీ చుట్టూ ఉండేవాళ్ళే. ఇప్పుడు నైబర్స్ ఐదర్ మీ ఇంట్లో ఎవరైనా ఒక పర్సన్ వారితో కొలాబరేట్ అయ్యారు అంటే మీ ముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నారని తెలిసిపోతుంది కదా! సో, అందుకని చెప్పి ఒకరి తర్వాత ఒకరు బయటికెళ్ళిపోయి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. సీక్రెట్‌గా స్టాక్లింగ్ చేస్తున్నారు. ఓకేనా? అండ్ అన్నోన్ నెంబర్స్‌తో కూడా మాట్లాడుతున్నారంట ఇంట్లో వాళ్ళు. అండ్ రిలేటివ్స్ కూడా అన్నోన్ నెంబర్స్‌తో మాట్లాడడం, రాంగ్ నెంబర్ అని చెప్పి మీ ఎనర్జీని తీసుకోవటం ఈ విధంగా చేస్తున్నారంట. ఓకేనా? అండ్ యెస్. అస్సలు మిస్ అవ్వకూడదు. ఏదో ఒకటి ఎండ్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. డేటింగ్ విషయంలో ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకోండి. అండ్ అన్నెసెసరీగా మీ యొక్క ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. వారి యొక్క ఎనర్జీస్ అనేవి మీ ఎనర్జీలో ఎవరైతే వస్తున్నారో మీ సరౌండింగ్స్‌లో 1, 2 సార్లు చెక్ చేసుకోండి. వాళ్ళు నిజంగానే నమ్మొచ్చా, నమ్మకూడదా అని. ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీకి ఇప్పుడు హై వైబ్రేషన్‌లో ఉండడం వల్ల మీకు పాజిటివిటీ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతది. బట్ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. అది మీ దాకా రాదు. ఎందుకంటే మీరు డివైన్ ప్రొటెక్షన్‌లో ఉన్నారు కాబట్టి మీరు డివైన్ ప్రొటెక్షన్ దాటి మించి ఆలోచిస్తే తప్ప ఏది కూడా మిమ్మల్ని ఇంపాక్ట్ అవ్వదు. ఓకేనా? ఇంపాక్ట్ చేయలేదు. ఏ రకంగా కూడా చేయలేదు. ఏ ఇన్‌ఫ్లుయెన్స్ అయినా సరే, ఏ యొక్క ఎనర్జీ వాళ్ళు కావాలని మీకు కోపం వచ్చేలా చేయాలనుకున్నా సరే మీ యొక్క పర్మిషన్ లేకుండా మీరు ఇంక అస్సలు మాట్లాడకూడదు అని మీరు అనుకుంటే ఛాన్సే లేదు కదా! సో, అదే విధంగా అస్సలు వారికి మీద కోపపడకూడదు, అస్సలు దెబ్బలాట ఆడకూడదు అని మీరు స్ట్రాంగ్‌గా అనుకుంటే ఖచ్చితంగా ఎనర్జీ అనేది ఎక్స్‌చేంజ్ అవ్వదు. మీ ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వదు. సో, ఏంజెల్ ఏమంటున్నారంటే మీ యొక్క బౌండరీస్‌లో మీరుండండి. మీ యొక్క బౌండరీస్‌ని వాళ్ళు లిమిట్ క్రాస్ చేసేలాగా నేను మీ దాకా రానివ్వను అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? అండ్ ఇగోతో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి నెగెటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళకి అవి రివర్స్ అయిపోతున్నాయండి. వారి జీవితంలో పర్మనెంట్‌గా వెడ్డింగ్‌కి అయితే ప్లేస్ అయితే లేదు. సో, అందుకని చెప్పి ఫ్యూచర్‌లో మీరు వెడ్డింగ్ చేసుకోవడం కన్ఫర్మ్. అండ్ హై వాల్యూ పర్సన్‌గా గౌరవంగా సమాజంలో ఉండడం కన్ఫర్మ్. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతారండి. అందుకని చెప్పి మిమ్మల్ని చీట్ చేసి మీరు షేమ్‌గా ఫీల్ అయ్యేలా చేయాలి. ఎక్కడ కూడా తలెత్తుకోకుండా చేయాలి. మీ లైఫ్‌లో సెక్యూరిటీ అనేది లేకుండా చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. మీరు అట్రాక్టివ్‌గా ఉండకూడదు అని చెప్పి బ్యూటీ స్పెల్స్ కూడా చేస్తున్నారంట. మీ లైఫ్‌లో సోల్‌మేట్ రాకూడదు అని చెప్పి మీరు అనుకుంది కరెక్ట్ అండి. క్లియర్‌గా అనుకుంది కరెక్ట్. ఇది ఎట్ ద మూమెంట్ మీ యొక్క కార్మిక్స్ మైండ్‌లో ఉన్న ప్లాన్. బట్ వాళ్ళకి ఏ రకంగా కూడా మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ అవకాశం లేదు. అండ్ డివైన్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు జస్ట్ అలా చూస్తూ ఉన్నారంతే. మీరు ఏం చేస్తున్నారని మీ మీద కుట్ర చేయడం, అది పని చేయకుండా వాళ్ళకి రివర్స్ అయిపోవడం, తిరిగి అలా చూడటం. ఓకేనా? ప్రెజెంట్ మీ చుట్టూ ఉన్న ఎనర్జీ అండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.